హైదరాబాద్ మోకిలా దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని తెలుస్తోంది. సీసీ ఫుటేజ్లో విద్యార్థుల కారు కనిపించింది. అర్ధరాత్రి 12:41 సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సమయంలో అత్యంత వేగంగా కారు వెళ్తోంది. మీర్జాగూడ దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ను తప్పించబోయి కారు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టడం వల్లే 4 విద్యార్థులు మృతి చెందినట్టుగా నిర్ధారించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బర్త్డే పార్టీ చేసుకొని రిటర్న్ వెళ్లే సమయంలో ఈ యాక్సిడెంట్ అయింది. నక్షత్ర పరిస్థితి బాగానే ఉందంటూ డాక్టర్లు చెప్తున్నారు. కారును సుమిత్ డ్రైవింగ్ చేసినట్లుగా గుర్తించారు. అదిగో ఆ యాక్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ స్పీడ్, ఎగ్జాక్ట్లీ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా అతి వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. అతి వేగము, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఈ రెండే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విద్యార్థుల మృతికి సంబంధించి కూడా ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మోకిలా దగ్గర జరిగినటువంటి ఈ మేజర్ ప్రమాదంలో, ఈ యాక్సిడెంట్లో జరిగిన తీరు సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తున్న అంశాలను బట్టి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అదిగో ఆ దృశ్యాలు చూడొచ్చు. అతి వేగంగా ఈ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అక్కడ చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి బర్త్డే పార్టీ చేసుకొని అంతే ఉల్లాసంగా తిరిగి వస్తున్న ఆ విద్యార్థుల పాలిట ఈ ఓవర్ స్పీడ్ అనేది ప్రమాదకరంగా పరిణమించింది. ఒక్క సామెత గుర్తుపెట్టుకోండి, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇది వాహనదారులకు ఎప్పుడు మైండ్లో మెదులుతుండాలి. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఉంటే కనుక వాహనాలు అతి వేగంతో నడపడము లేదా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడం అనేది ఇక్కడ ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుందన్నప్పుడు వేగంగా నడపడం ఒకటే హీరోయిజం కాదు, దాన్ని నియంత్రించడం కూడా ముఖ్యం. వేగంగా వెళ్తున్నాం కదా, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా మనం ఆ ఊహల్లో, ఆ భ్రమల్లో వెళ్తే చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది. అసలు అది ఏ కోసాన, ఏ మూలాన మంచిది కాదు, అది ఏ రకంగా ప్రోత్సహించదగ్గ అంశం కాదు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ముఖ్యంగా యువత వాహనాల్లో వెళ్తున్నప్పుడు, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అత్యంత వేగంగా వాహనాలు నడపడం ప్రధాన కారణంగా మారుతుంది. అసలు ఈ ఓవర్ స్పీడ్ ఏంటి, స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మోకిలాలో జరిగిన ప్రధాన కారణాలు, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విశ్లేషించారు. స్థానికంగా ఉన్న ఏసీపీ అంశం గురించి మాట్లాడారు. అలాగే స్పీడ్ లిమిట్ కూడా క్రాస్ అయిందని చెప్తున్నారు. ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి బిగ్ టీవీ టీం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అలాగే డాక్టర్ను కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రస్తుతం చికిత్స పొందుతున్న గాయపడ్డ వారి పరిస్థితి కూడా అడిగి తెలుసుకుంది. ఇక పోలీసులు, డాక్టర్లు ఏమంటున్నారు, ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి స్పీడ్ లిమిట్ కావచ్చు, అలాగే ఓవర్ స్పీడ్ కావచ్చు, పోలీసుల దర్యాప్తులో ఏం వెల్లడింది, సీసీ కెమెరాలో ఫుటేజ్ ఏం చెప్తోంది, అలాగే డాక్టర్లు ఎలాంటి సలహాలు సూచన చేస్తున్నారు, మొత్తం వ్యవహారాలకు సంబంధించి బిగ్ టీవీ టీం అక్కడ పరిశోధించే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధులు సుజాత, సాగర్ పూర్తి వివరాలను స్పాట్ నుంచి అందిస్తారు. మిర్యాగూడలో తెల్లవారుజామున జరిగినటువంటి కారు స్పీడ్గా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థిని నక్షత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ప్రస్తుతం సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు చెవెళ్ళ ఏసీపీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. అంటే కారు బీభత్సం ఏ విధంగా జరిగింది, ఆ కార్ని ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. మనతో పాటు ఏసీపీ కిషన్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించారా, ఏమై ఉన్నాయి? అమ్మ, కారణాలు ఇప్పుడు మీకు చెప్పలేము, కానీ ప్రమాదం మాత్రం నైట్ 1 గంట ప్రాంతంలో అయింది. కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ తర్వాత ఒక ఫ్రెండ్ని వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ పోయే క్రమంలో ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర తప్పించబోయి, స్పీడ్ బ్రేకర్ అంటే ఆడ మీడియం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని తప్పించబోయి కంట్రోల్ కాక ఈ చెట్టుకు ఢీకొనడం జరిగింది. దాంట్లో ఉన్న 4 చనిపోవడం జరిగింది.
ఒకరు ఇంజ్యూర్డ్ అయ్యి కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా అందరు స్టూడెంట్స్. ఇది కథ. సార్ వాళ్ళు 5గురు కూడా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఎవరిని డ్రాప్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం నక్షత్ర పరిస్థితి ఎలా ఉంది? ఆమె పర్వాలేదు, మెరుగైన పరిస్థితిలో ఉన్నారు, తను మాట్లాడుతున్నారని తెలిసింది. అదేవిధంగా వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అతని యొక్క బర్త్డే ఉంటే హోటల్లో, వైభవ్ హోటల్లో డిన్నర్ చేసి నెక్స్ట్ ఫ్రెండ్ని డ్రాప్ చేసిండ్రు. రిటర్న్ పోయే క్రమంలో ఈ మీర్జాగూడ దగ్గర యాక్సిడెంట్. అంటే ఫ్రెండ్ని ఎక్కడ డ్రాప్ చేశారు సార్? డ్రైవింగ్ చేస్తున్నటువంటి పర్సన్ పేరేంటి? సుమిత్ అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ సుమిత్ డ్రైవింగ్ చేస్తూ కంట్రోల్ తప్పి డైరెక్ట్ చెట్టుకు ఢీకొనడం వల్ల చనిపోవడం జరిగింది. మీరు కార్ని మొత్తం కూడా పరిశీలించారు సార్. అంటే ఇంత నుజ్జు అయిపోయింది అని అంటే ఏమన్నా లిమిట్, ఓవర్ లిమిట్గా స్పీడ్ ఏమన్నా ఉందా కారు? ఏ విధంగా భావిస్తుంది? ఇప్పుడు నిర్ధారణ చేయలేమమ్మా. అంటే ప్రమాద పరిస్థితిని బట్టి స్పీడ్ మీద ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎంత స్పీడ్ అని మేము చెప్పలేము. ఆర్టీఓ వాళ్ళంతా చేయాల్సింది, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఆ స్పీడ్ని వాళ్ళు ఏ విధంగా ఎంత స్పీడ్ వచ్చిందో దానిలో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారని మేము ఇప్పుడు నిర్ధారణ చేయలేము. వాళ్ళ రిపోర్ట్ని బట్టి మేము చెప్తాం. నక్షత్ర స్టేట్మెంట్ని రికార్డ్ చేశారా సార్? ఏం చెప్తున్నారంటే మొదటి నుంచి ఈ కేసుని మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన పేరెంట్స్తో కూడా మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పేరెంట్స్కి చెప్పే వెళ్ళారని చెప్తున్నారా? నక్షత్ర ఏం చెప్తున్నారు? అందరూ ఫ్రెండ్స్ కనుక దగ్గర అందరూ ఒకే లొకాలిటీలో ఉండేవాళ్ళు కనుక కామన్గా బయటికి వెళ్ళినారు, తిని వస్తారా అనుకున్నారు. బర్త్డే కనుక వాళ్ళు తిని వచ్చే క్రమంలో డ్రాప్ చేసి రిటర్న్ క్రమంలో ఈ యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. నక్షత్ర ఏం చెప్తుంది సార్? ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైంలో ఏం జరిగిందంటే? అదే స్పీడ్ కంట్రోల్ పోయేటప్పుడు స్పీడ్ బ్రేకర్ మధ్యలో మీడియం గ్యాప్ ఉంది. ఆ క్రమంలో జస్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకునే టైంలో కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్ చెప్పి లెఫ్ట్కున్న చెట్టుకు ఢీకోవడం వల్ల ఈ ప్రమాదం ఉంది. చెట్టుకు ఢీకోవడం వల్ల ఎక్కువ కొలిజన్ వల్ల అయింది. నలుగురు చనిపోయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు సార్? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు డ్రాప్ చేసి? తన లోకాలిటీ కోకాపేటలో ఉన్నాయి వాళ్ళ ఇంట్లోని, అక్కడే అంత సేమ్ లొకాలిటీలో 3-4 ఉంటాను, అక్కడికే పోతున్నారు అందరు కలిసి కూడా. సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేశారా సార్? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా చేశారా? ఫర్దర్ ఇప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఆర్టీఓ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ ఏందో చూసి తర్వాత మేము ఒక పరిశీలనకు చేస్తాం. ప్రస్తుతానికైతే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సీసీ కెమెరాల ఆధారంగా అంటే కారు అటు నక్షత్ర స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఆ స్పీడ్గా వస్తున్నటువంటి కారు కంట్రోల్ ఆగలేదు, అక్కడ స్పీడ్ బ్రేకర్ని తప్పించిపోయి చెట్టుని ఢీకొట్టారు అని చెప్పేసి నక్షత్ర స్టేట్మెంట్ని రికార్డ్ చేశాము. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము. కేసు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది అని చెప్పేసి చెవెళ్ళ ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, మీర్జాగూడ. మీర్జాగూడలో తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో కారు చెట్టుని ఢీకొట్టడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థిని నక్షత్ర ట్రీట్మెంట్ అందుతుంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి రోడ్ ఇన్సిడెంట్స్ అంతా కూడా ఓవర్ స్పీడ్ అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే ఇందులో కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు, కారు కంట్రోల్ కాకపోవడం ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి అటు పోలీసులు ప్రధానంగా ఇక్కడ అసలు ఎంత కార్ లిమిట్ ఉంది అనేది 60 అని నేను చెప్తున్నా. మీరు అనుకోవచ్చు 60 అని మీరెలా చెప్తారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 60 అనేది బోర్డు ఉంది, కానీ అది ఎవ్వరికి కనిపించదు. చెట్ల వెనుక ఉన్నటువంటి ఆ 60 బోర్డు అనేది చాలా క్లియర్గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే తప్ప ఆ 60 బోర్డు ఒకసారి మా కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తాడంటే ఇవన్నీ కూడా చెట్లు. నేను నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నిల్చొని చాలా క్లియర్గా చూస్తుంటేనే ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా అడ్డొస్తూ ఎక్కడ 60 బోర్డు అనేది కనిపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుగా వస్తున్నటువంటి వెహికల్స్ ఒకసారి చూపించే కెమెరామెన్ వంశీ చేస్తాడు. వస్తున్నటువంటి వెహికల్స్ 60కి మించి ఈ టైంలో వస్తున్నాయి. తెల్లవారుజామున రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. రోడ్ అంతా ఎంత వెహికల్స్ స్పీడ్ వస్తాయి అనేది ఒకసారి ఊహించుకోవచ్చు. ఆ కారు చూస్తే 60 స్పీడ్ వెళ్తుంది అని అంటే కాదని చెప్పుకోవచ్చు. అంటే కనీసము అటు వాహనదారులలో అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రోడ్డులో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ప్రమాదం జరిగితే కుటుంబ పరిస్థితి ఏంటి, అంటే మనం ఇంకొక కుటుంబంలో విషాదం నింపిన వాళ్ళం అవుతాము, లేదంటే మన కుటుంబంలో విషాదం నింపిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ ప్రతి ఒక్క వాహనదారుడు కూడా
తనకు తను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా కూడా అంతే అధికారుల్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత అని బోర్డులను ఏర్పాటు చేసి కొంతమేరకు అవేర్నెస్ కల్పిస్తే ఇలాంటి ఘటనలు అనేవి జరగవు. రీసెంట్గానే జరిగినటువంటి ఘటనలన్నీ కూడా స్పీడ్ బోర్డ్స్ని ఏర్పాటు చేసినా అవి ఎక్కడా కనిపించకుండా చెట్లు పొదల్లో ఉన్నటువంటి ప్లేసెస్